మార్కెట్లు ప్రధానంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ఐఎఫ్ ఫ్లోస్ స్టాక్ మార్కెట్లను డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో నియర్లీ 20 to 30% కూడా ఎఫ్ఐఐ ఉంటుంది. టాప్ ఈవెన్ మీకు సెన్సెక్స్ కంపెనీస్లో తీసుకున్న మీకు 20 to 30% వరకు కూడా మీకు ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు అంటారు. సో ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు రాకపోకలు మన స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ని డిసైడ్ చేస్తాయి. ఇవాళ ఈ బడ్జెట్ వల్ల కొత్తగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ భారీగా వచ్చేదేమీ లేదు, వాటికి నెగిటివ్ కూడా ఏం లేదు. ఇప్పుడు మీకు వాటిపైన ఏదో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను పెంచలేదు, కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను తగ్గించలేదు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను తగ్గించలేదు. స్టాక్ మార్కెట్లో బాధ ఏంటంటే మా స్టాక్ మార్కెట్ లావాదేవీలకు సంబంధించిన దాంట్లో బడ్జెట్లో రిలీఫ్ ఏమీ లేదు. మిడిల్ క్లాస్కి రిలీఫ్ ఇచ్చారు, కానీ సెక్యూరిటీస్ ఇంకా ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏం తగ్గలేదు. మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అయితే క్లియర్గా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు కూడా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కు వర్తించదు అని చెప్పారు క్లియర్గా. అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే అందులో దట్ ఇంక్లూడ్ స్టాక్ మార్కెట్ లాభాలు. సో అందువల్ల స్టాక్ మార్కెట్ లాభాలకు ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వలే. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తగ్గించలేదు, అంటే షేర్ల కొనుగోలు అమ్మకాల మీద విధించేటువంటి ట్యాక్స్ తగ్గించలేదు. అందువల్ల స్టాక్ మార్కెట్ యొక్క ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే తమ లావాదేవీలు తమ అనుకూలమైన ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వలేదు అన్నది వాళ్ళ మొదటిది. రెండవది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోను ఎంకరేజ్ చేసే విధంగానో డిస్కరేజ్ చేసే విధంగానో లేదు ఇది. ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు అమెరికన్ ఎకానమీ పెరుగుతున్న కొద్దీ, అమెరికా ఫస్ట్ అనే ఆర్థిక విధానాన్ని అనుసరిస్తున్న కొద్దీ అమెరికన్ ఎకానమీలో ఉన్న ట్రెండ్స్ మనకు కొన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ యొక్క హోమ్ కంట్రీ అమెరికా కనుక. ఇప్పుడు అమెరికాలోని ట్రెండ్ ఏంటి? ఒకటి, అమెరికా ఫస్ట్ అనే విధానం వల్ల అమెరికన్ ఎకానమీ డాలరు స్ట్రెంథన్ అవుతుంది. రెండు, అనేక దేశాల వస్తువులపైన ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నాడు. ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది టారిఫ్ మొదలు పెట్టాడని. టారిఫ్ విధించినప్పుడు ఏమవుతుంది అంటే అమెరికాలోకి ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. ఇప్పుడు చైనా నుంచో మెక్సికో నుంచో కెనడా నుంచో ఒక వస్తువు అమెరికాకు పోతే ఆ భారతదేశం నుంచో అమెరికాలో ఉన్న వస్తువుల పైన అమెరికాలోకి వస్తున్న వస్తువులపైన పన్నులు విధించడం అంటే అమెరికాలో వస్తువుల ధరలు పెరుగుతాయి. వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ను పెంచుతారు. ఎందుకంటే ఇది మానిటరీ థియరీ సిద్ధాంతం. మానిటరీ థియరీలు ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. అంటే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రిస్తామన్నది ఒక ద్రవ్య ఆర్థిక సిద్ధాంతం. అది మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీలో అది రైటా రాంగ్ అనే డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు, కానీ సహజంగా మానిటరీ పాలసీని మేనేజ్ చేసేటువంటి సెంట్రల్ బ్యాంకులు, ఇప్పుడు అక్కడ ఫెడరల్ రిజర్వ్ అంటాం, మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తాయంటే ముఖ్యంగా అమెరికాలో మానిటరీ పాలసీ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు వీటిని ఎలా డిసైడ్ చేస్తారంటే ఇన్ఫ్లేషన్ ఒక ప్రధానమైన ఫ్యాక్టర్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మనకు టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్ థియరీ టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గుడ్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అంటే వస్తువులు సేవల కన్నా కూడా డబ్బు ప్రవాహం ఎక్కువ ఉంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. టూ మచ్ మనీ చేసింగ్ టూ లిటిల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ టూ మచ్ మనీని తగ్గిస్తే అంటే మనీ ఫ్లోను తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ నీకు ధరలు తగ్గుతాయన్నది మానిటరీ పాలసీ సిద్ధాంతం. సో అందువల్ల మనీ ఫ్లో ఎకానమీలో తగ్గాలి అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఏమవుతుంది? బయట ఎకానమీలో ఉండాల్సిన మనీ కాస్త సకిన్ అవుతుంది. అంటే బ్యాంకులో డిపాజిట్ల రూపంలో, బాండ్ల రూపంలో, మరి గవర్నమెంట్ ట్రెజరీల రూపంలో మారిపోతాయి. ఎందుకంటే బెటర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని. సో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం అనేది ఎఫ్ఐఐలు వెళ్ళిపోవడానికి కారణమవుతాయి. ఎందుకంటే ఎఫ్ఐఐలు విదేశీ పెట్టుబడులు అవి సీతాకోక చిలుక పెట్టుబడులు అంటారు, బటర్ఫ్లై క్యాపిటల్. సో ఎక్కడ ఆకర్షణీయంగా ఉంటే అక్కడ వెళ్ళిపోతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ల కన్నా అమెరికాలో బాండ్ల రూపంలోనూ, అమెరికాలో డిపాజిట్ల రూపంలో, ట్రెజరీల రూపంలోనూ ఉంటే, గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ రూపంలో ఉంటే ఎక్కువ లాభంగా వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే ప్రపంచంలో ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పారు, జియో పొలిటికల్ టెన్షన్స్ అలాగే ఉన్నాయి. జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుందండి. అంటే గ్లోబలైజేషన్ ప్రపంచమంతా కలిసిపోవడం కాకుండా ఎక్కడికక్కడికి ప్రపంచమంతా గ్రూపులుగా మారిపోతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకు రష్యా, చైనా ఒకటి, భారతదేశం, అటు అమెరికా, ఇలా
జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ యూరోపియన్ యూనియన్, దీనివల్ల కూడా విదేశీ పెట్టుబడులు సేఫ్ హ్యావెన్స్ వైపు వెళ్తాయి. సేఫ్ హ్యావెన్స్ ఏంటంటే అమెరికా. సో అందువల్ల ఈ డాలరైజేషన్, డాలర్ స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ ఎఫ్ఐఐలు వెనక్కిపోతాయి. ఇది బడ్జెట్ అడ్రస్ చేయలే. బడ్జెట్లో మీకు ఎఫ్ఐఐలు దీన్ని, ఎందుకంటే ఇది బడ్జెట్ కంట్రోల్ లేదు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ విధించే ఆంక్షలు, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం మన ఫైనాన్స్ మినిస్టర్తో సంబంధమే లేదు. అందువల్ల స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐ పెట్టుబడులు తిరిగిపోవడాన్ని ఆపేటువంటి విధానపరమైన చర్యలు ఏమీ పెద్దగా లేవు. ఎందుకంటే ఈ ఇయర్లోనే దాదాపు $2 బిలియన్ వెళ్ళిపోయాయి. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు మన స్టాక్ మార్కెట్లో వదిలేసి వెళ్తున్నాయి. దీనికి కారణం మన స్టాక్ మార్కెట్ సమస్య కాదు, దీనికి కారణం అమెరికాలో వస్తున్న పరిణామాలు. తర్వాత ఎకనామిక్ గ్రోత్ పెంచేటువంటి చర్యలు సమృద్ధిగా లేవు కనుక కూడా స్టాక్ మార్కెట్లో పాజిటివ్గా రియాక్ట్ కాలే. ఎకనామిక్ గ్రోత్ పెరిగితే ఆటోమేటిక్గా కంపెనీల లాభాలు పెరుగుతాయి. కంపెనీల లాభాలు పెరిగితే తమ షేర్లకు కూడా విలువ పెరుగుతుంది. మీరు గమనించండి, ఎకనామిక్ గ్రోత్ పెంచడానికి మిడిల్ క్లాస్ కన్జంప్షన్ పెంచేటువంటి ట్యాక్స్ రిలీఫ్ మినహా, ఆ 1,00,000 కోట్ల ట్యాక్స్ రిలీఫ్ మినహా ఏ సీరియస్ చర్యలు లేవు. ఇప్పుడు ఉదాహరణకు బడ్జెట్ సైజును మనం మాట్లాడుకున్నాం, 5 to 6% ఉంటుందని రఫ్గా నేను చెప్పాను ఆ రోజు. ఇవాళ అఫీషియల్ ఫిగర్ కూడా చూడండి, బడ్జెట్ సైజ్ 5% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఈసారి బడ్జెట్ 5% ఎక్కువ. 5% అనేది ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే ఎక్కువనే కాదు అసలు. సో అది పెరగలేదు. అందువల్ల మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచరు లాస్ట్ టైం 12% తగ్గింది. అంటే బడ్జెట్లో 15 లక్షల కోట్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తులు కల్పించేటువంటి ఖర్చు. అది మీకు ఉదాహరణకు హైవే వేస్తాం, ఓ పోర్ట్ కడతాం, ఓ విమానాశ్రయం కడతాం, ఒక గ్యాస్ పైప్ లైన్ కడతాం. ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. దీనంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అంటారు. మూలధన వ్యయము కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చి పెట్టించేది కలిపితే 15 లక్షల కోట్లు ఉంటుంది అని లాస్ట్ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ అది యాక్చువల్గా 13 లక్షల కోట్లు ఉంది రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం. అంటే 12% లెస్ ఉంది. ఇప్పుడు ఏం చేశారు, లాస్ట్ టైం బడ్జెట్ కన్నా ఒక 3% పెంచారు. లాస్ట్ టైం రివైజ్ ఎస్టిమేట్స్ కన్నా కూడా మోర్ దెన్ 10% పెరిగి ఉంటుంది. ఇది పెద్ద నెగ్లిజిబులే, ఎందుకంటే లాస్ట్ బడ్జెట్ కన్నా 3% పెరగడం అనేది ఎక్కువ కాదు. అంటే క్యాపిటల్